శ్రీరామ్. హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాఖీ పండగ శుభాకాంక్షలు. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను మీతో రాఖీ పౌర్ణమి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రాఖీ అంటే ఒక దారం కాదు, శాంతం మనతోనే ఉండే ఒక మధురమైన జ్ఞాపకం. ఇప్పుడు అన్నయ్య మీద కోపపడిన చెల్లి, అన్నయ్య నువ్వంటే నాకు ఇష్టం లేదురా అని చెప్పేసి అలిగిన చెల్లి మీరు చూసే ఉండొచ్చు. కానీ ఆ చెల్లికి పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్తుంటప్పుడు అన్నయ్య హృదయం ఎంత బరువెక్కుతుందో, ఎంత బాధ పెడుతుందో అది ఒక అన్నకే తెలుసు. అన్నయ్య వయసులో ఎంత పెద్దవాడైనా చెల్లి చేసిన అల్లరికి అన్నయ్య కూడా చిన్నపిల్లాడిలాగే ఉంటాడు. అతను కూడా మారం చేస్తాడు. అదే అన్నా చెల్లుల బంధం. ఈ బంధం గురించి మాట్లాడితే అన్నయ్య ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత బాధగా ఉన్నా ఆ టైంలో చెల్లి ఎక్కడి నుంచో ఫోన్ చేసి అన్నయ్య ఎలా ఉన్నావు అనే మాట వినగానే అన్నయ్య హృదయం ఆనందంతో పొంగిపోతుంది, మనసు తేలికవుతుంది. పడిన కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా చెల్లితో మాట్లాడుతూ ఆనందంగా ఉంటాడు అన్న. రాఖీ కట్టేటప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, అన్నా చెల్లెళ్ళ బంధం ఉన్నంత వరకు మన బాల్యం మన వెంటే ఉంటుంది. రేపన్న రోజు మన దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన చేతికి రాఖీ కట్టిన చెయ్యి మన జీవితాంతం మన వెంటే ఉండేలాగా చూసుకోవడం మన బాధ్యత. అది ఎప్పటికీ మర్చిపోలేము. రాఖీ పండుగ నాడు మీ అన్నయ్య లేదా అక్క, తమ్ముడు లేదా చెల్లి ఎవరైనా మీ పక్కనే ఉంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి. చూస్తే, ఎందుకంటే భావాలు కళ్ళతోనే చెప్పగలం, మాటలతో కాదు. అందుకే ఈరోజు మీకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.